ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మాకు మీ సహాయం కావాలి నాయన. ప్రభా మేము కేవలం మానవ మాత్రులం ప్రభు, బలహీనమై ఉన్నాం, అల్పులం ప్రభా. అయా నీ కృప, నీ కనికరము, నీ వాత్సల్యత మా మీద ఈరోజు చూపించండి. అపవాది క్రియలను యేసు నామంలో లయపరచండి ప్రభా. అయా యేసు క్రీస్తు యొక్క విజయము, అయా మరి అపవాది యొక్క పతనము నా తండ్రి. అయా తండ్రి, ఈరోజు నీ యొక్క వాక్య ధ్యానంలో మేము చూచుటకు, నీ యొక్క రాజ్యము, నీ మహిమ అయా మేము చూచుటకు మా కనులు తెరవమని నేను వేడుకొని ఉన్నాను తండ్రి. రానున్న సమయం నీకే అప్పగించుకుంటూ మీరే మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మనము ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తూ ఉన్నాం. మరి ప్రకటన గ్రంథం అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఓకే, మరి చాలా మందికి ప్రకటన జోలు పోరు, ఎందుకంటే అది అర్థం కాదు అని కొద్దిమంది, మరి అది ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాంలే అని. ఎందుకంటే అందులో అనేక సూచనలు ఉంటాయి కదా, ఇట్స్ ఆల్ అబౌట్ సింబల్స్ ఉంటాయి. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ లాగా అది కనపడుతూ ఉంటుంది కనుక మరి ఎవరు దాని జోలు పోరు. సాతాను కూడా ఈ యొక్క పుస్తకాన్ని 66 పుస్తకాల్లో కూడా ఈ యొక్క చివరి గ్రంథాన్ని సాతాను చాలా హేట్ చేసే పుస్తకం. సో నిన్ను ఏ విధం చేతనైనా ఈ పుస్తకం చదవకుండా సాతాను చేస్తూ ఉంటాడు. అయితే ఇది చాలా ప్రాముఖ్యమైన పుస్తకం. ఈ పుస్తకానికి ప్రత్యేకమైన విశిష్టతలు, చాలా విశేషమైన మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. ఓకే, ఈ పుస్తకమును చదివినను తర్వాత మరి దాన్ని గైకొనిన వారు ధన్యులు. మరి ఎందుకు ప్రత్యేకంగా ఈ యొక్క పుస్తకం గురించి మరి చదివినను లేకపోతే దీన్ని విధేయత చూపితే ధన్యులని రాయబడుతుంది. ఇవి చాలా త్వరగా సంభవించబోయే విషయాలు. ఇవి ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. రాకడ చాలా దగ్గరగా ఉంది. అందుకే ఇక్కడ ఒక మాట అంటున్నాడు కదా, సమయము సమీపించి ఉన్నది, రాబోతున్న వాడు చాలా త్వరగా రాబోతున్నాడు. 1వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు? సమయము సమీపించినది కనుక. ఈ ప్రవచన వాక్యంలో చదువువాడు మరి వాటిని గైకొనువాడు ధన్యుడు. కనుక ఖచ్చితంగా మరి ఈ యొక్క పుస్తకాన్ని మనం చదవాలి. ఆ కాలంలో చదవటం అంటే ఏంటంటే అందరి దగ్గర ఈ పుస్తకం ఉండదు కాబట్టి ఇతరులకి వినిపించాలి అని అర్థం. సో నీవు కనుక ఈ యొక్క ధ్యానాలను ఇతరులకు వినిపిస్తే నువ్వు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కూడా మరి నీకు వాగ్దానం చేయబడ్డాయి. మరి దీన్ని చదివి మరి విని గైకొంటూ ఉన్నప్పుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఏంటో మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఎందుకు ఈ పుస్తకంకి అంటే సాతానికి ఇష్టం ఉండదు అంటే, ఈ పుస్తకంలో సాతాను యొక్క అంతము రాయబడి ఉంది. ఓకే, వాడు ఎలాగా అగ్నిగుండంలో పడవేయబడతాడు, యేసుక్రీస్తు వారి యొక్క ఘన విజయము, ద ఫైనల్ ట్రయంఫ్ అంటాం దీన్ని. సో అంతిమ విజయము యేసు ప్రభు వారు మరి ఎలా కలిగి ఉంటారు, మరి సాతాను మరణము ఎలాగా మరి ఈ యొక్క పాతాళము అగ్నిగుండంలో పడవేయబడుతుంది, ద డెస్టినీ, ద ఫాల్ ఆఫ్ సేటన్, ఇది రాయబడుతుంది. అది మనం తెలుసుకోవటము సాతానికి ఇష్టం ఉండదు. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది అనుకోండి, మనము ఇండియా గెలిచింది, ఫైనల్ మ్యాచ్ ఇండియా గెలిచేసిందని మనకు తెలిస్తే మనం ఆ మ్యాచ్ని ఎంత రిలాక్స్డ్గా చూడొచ్చు కదా. అట్లాగా అంతిమ విజయం ఆల్రెడీ ప్రభువారు పొందుకున్నారు, సంఘం ఆల్రెడీ విజయం పొందుకుంది. అపవాది అగ్నిగుండంలో పడవేయబడుతున్నాడు. సో దిస్ ఈస్ ద ఫైనల్ విక్టరీ. ఇది మనం తెలుసుకోవటము సాతానికి ఇష్టం ఉండదు. ఓకే, ఏదైనా మీరు ఒక పుస్తకము ఒక నావెల్ చదువుతున్నారు అనుకోండి, చాలా ఏమంటాము క్యూరియస్గా ఉంది, చాలా ఏమంటాము ఒక డిటెక్టివ్ నావెల్ ఉందనుకోండి, ఒక అంత సస్పెన్స్గా ఉంది. సో ఒక్కొక్క పేజీ చదివే కొద్దీ సస్పెన్స్ ఇంకా పెరుగుతుంది అనుకోండి. మనం ఏం చేస్తాం, ఆ సస్పెన్స్ తట్టుకోలేక చివరి పేజీకి వెళ్ళిపోతాం. అసలు ఏం జరిగిందో ఫైనల్గా, హీరో గెలిచాడా ఓడిపోయాడా అని గబాలను ఫైనల్కి వెళ్ళి చూసామనుకోండి, హీరో గెలిచాడు, మరి విలన్ చచ్చిపోయాడు, మొత్తం మీకు సీక్రెట్ అర్థమైపోయింది అనుకోండి, ఇక తాపీగా చాలా కూల్గా మీరు పుస్తకం చదువుకోవచ్చు కదా. చాలాసార్లు చాలా మంది ఉండబట్టలేరు, అంతిమ ఏం జరిగిందో చూడాలనుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ వే దేవుడు ఈ పుస్తకాన్ని మనల్ని చదవమంటున్నాడు, నేర్చుకోమంటున్నాడు, తెలుసుకో దేవుని యొక్క గొప్పతనం ఏంటో. ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ద విక్టరీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క ఘనత, మహిమ, ప్రభావములు, ఆయన సింహాసనం, ఆయన ఒక తీర్పరిగా,
ఆయన ఆదియు అంతము అయిన వాడిగా, సార్వభౌమాధికారిగా, ఆయన సింహాసనం వేసుకొని సమస్తాన్ని ఆయన పరిపాలించేవాడిగా, మరి యేసు యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క క్రీస్తు యొక్క గొప్పతనము ఇందులో కనపడుతున్నాయి. నువ్వు యేసును ప్రేమించేవాడు అయితే, నిజంగా యేసును ఆయన గొప్పతనాన్ని చూడాలంటే ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని మనము ధ్యానించాలి. ఈ యొక్క మరి ప్రతి దినము కూడా ఈ యొక్క ధ్యానాలను మీరు మరి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వమని నేను కోరుతా ఉన్నాను. ఇట్స్ ఎ బుక్ ఆఫ్ జడ్జ్మెంట్. బేసికల్గా అన్యాయాన్ని, అక్రమమును, పాపమునకు, సాతానికి, వాడి యొక్క అనుచరులకు, మరి యేసుక్రీస్తు నామమును అంగీకరించిన వారందరికీ కూడా మరి తీర్పు తీర్చే మరి ఆ యొక్క తీర్పు గురించి ఈ పుస్తకము మనకి వ్రాయబడతా ఉంది. నేను క్విక్గా క్విక్గా అసలు పుస్తకంలో ఏ ఏ విషయాలు మరి రాయబడ్డాయి, ఎంత మనము ధైర్యంగా మరి గొప్ప విశ్వాసంతో మనం ముందుకు ఎలా వెళ్ళొచ్చో ఒక్కసారి క్విక్గా కొన్ని వర్సెస్ చూద్దాం ఈరోజు మనం. మీరు గమనిస్తే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఇక్కడ మరియు పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఒక దేవదూత వచ్చిందంట. అతను ఏం చేశాడు? దేవదూత ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనులను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టవలెను. దీని తర్వాత అంటే ఈ యొక్క ఘట సర్పము ఈ 6000 సంవత్సరాలుగా మానవాళిని, సమస్త దేశములను ఈ సాతాను మోసగిస్తున్నాడు. అనేక మంది నరకానికి తీసుకువెళ్తున్నాడు కదా. ఇక వాడి యొక్క సమయం దగ్గర పడింది అని గుడ్ న్యూస్ మనకి ఈ పుస్తకం చదువుతూ ఉండగా. సో 1000 ఏండ్ల పాలన కంటే ముందుగానే సాతాను తీసుకెళ్లి బంధిస్తా ఉన్నాడు దేవుడు. దేవుడు కూడా చేయట్లేదు, గమనించారా? ఒక దూత చేస్తా ఉంది. మొదటి అధ్యాయంలో చూస్తే మొదటి వచనంలో ఒక దూతనే సాతాన్ని పట్టుకొని బంధిస్తా ఉంది. ఈ 1000 ఏండ్ల యేసు ప్రభువు యొక్క పరిపాలన ఈ భూమి మీద జరగబోతా ఉంది. వెరీ సూన్, చాలా త్వరలో, మేబీ ఫ్యూ ఇయర్స్ లోనే మరి సాతాను యొక్క అంతం ఉన్నట్లుగా నాకు కనపడతా ఉంది. అందుకే వాడికి సమయము తక్కువగా ఉంది అని తెలిసి వాడు చాలా ఇంకా శ్రమిస్తా ఉన్నాడు, ఇంకా కోపంతో వాడు పనిచేస్తా ఉన్నాడు పిల్లలు. సో దీని తర్వాత 1000 ఏండ్ల పరిపాలన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన కంటే ముందు మరి సాతాను బంధించే ముందు మొదటి పునరుద్ధానం జరుగుతుంది. సో నీతిమంతుల పునరుద్ధానము, జయించిన వారి యొక్క పునరుద్ధానం జరుగుతుంది. వారు క్రీస్తుతో 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు. ఈ 1000 ఏండ్ల తర్వాత కొద్దిసేపు 7వ వచనం చూడండి. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుంచి విడిపించబడు కొద్ది కాలం సాతానికి సమయం ఇస్తాడు దేవుడు. సో వాడు ఈ లోపు ఏం చేస్తాడంటే, వచ్చిన తర్వాత గోగు మాగోగు అని వారిని మోసపరచి, అంటే ఈ లోకంలో మరి గొప్ప దేశాలు, అప్పటికే మరి పెద్ద దేశాలుగా ఉన్న అనేక మందిని మరలా వాడు మోసపరచి ఒక్కొక్క గుంపును తయారు చేసుకొని మరి యెరూషలేము మీద, యేసు ప్రభు వారి మీదకి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అప్పుడు 10వ వచనం చూద్దాం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గల గుండంలో పడవేయబడెను కదా. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడదు. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ ద సేటన్. సో ఏం జరగబోతుంది? సాతాను యొక్క అంతం మనం చూడబోతున్నాం. అగ్నిగుండంలో సాతాను పడవేయబడుతున్నాడు. ఇంకా చూస్తే 20వ అధ్యాయం 14-15 వచనాల్లో మరణమును మృతుల లోకమును, అంటే పాతాళము కదా, అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణం. ఎవరెవరు పడేస్తున్నారు? మరణము. అంతిమ శత్రువు, ద లాస్ట్ ఎనిమీ ఏంటంటే మరణము. ఆ మరణాన్ని కూడా, ఈ యొక్క పాతాలని కూడా, హేడిస్ ని కూడా తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తున్నాడు. అసలు ఇంకా మరణం ఉండదు. ఓకే, మరణమా నీ ముళ్ళెక్కడా? ఓకే, యేసు ప్రభు వారు యొక్క విజయం ఏంటంటే ఫైనల్ డెస్టినీ, ఫైనల్ విక్టరీ ఏంటంటే ఓవర్ ద డెత్ ఆల్సో. దట్ ఈస్ ద ఫైనల్ ఎనిమీ. దాన్ని కూడా అగ్నిగుండంలో పడేస్తున్నాడు. ఇక జీవమే జీవమే, స్పిరిట్ ఆఫ్ డెత్ అనేది ఉండదు కదా. ఇంకా చూస్తే ఇంకా చూద్దామా? 20వ అధ్యాయం 20-21 చూసామా? 20వ అధ్యాయము క్రూర మృగము, ఒక్క సెకండ్ ఆగండి. 19వ అధ్యాయం
19 నుంచి చూస్తే, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట ఉమ్, సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని ఆ, మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకంతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. మృగము, క్రూర మృగము, తర్వాత అబద్ధ ప్రవక్త కదా. ఇందాక చూసాం మనము, సాతాన్ని తీసుకెళ్లి పడేయటం చూసాం. సో యాంటీ క్రైస్ట్, క్రూర మృగం అంటే ఎవరు? అంత్యక్రీస్తు. ఈ స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ అనేది ఎప్పటి నుంచి మొదలవుతుంది? ముందు నుంచి మొదలవుతుంది, కయీన్ దగ్గర నుంచి మొదలవుతుంది. సో దేవుని యొక్క బిడ్డలను, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును విరోధం నేను కలుగజేస్తాను. స్త్రీ ఎవరు? ఇజ్రాయిలుకు, తర్వాత సంఘమునకు సాదృశ్యంగా ఉంది. సో దేవుని యొక్క ప్రజలకు, మరి సాతాను యొక్క ప్రజలకు, స్త్రీకి, దేవునికి, యేసు ప్రభు వారికి, సాతానికి మధ్యన సో యుద్ధం ఉంది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉంది. సో ఈ యొక్క యాంటీ క్రైస్ట్ ని ఇంతవరకు దేవుడు ఎప్పుడు టోటల్ గా ఫినిష్ చేయలే. గాడ్ ఈస్ అలవింగ్ ది సేటన్, ద యాంటీ క్రైస్ట్, టు టెస్ట్ హిస్ చిల్డ్రన్. ఓకే, ఆయన అందుకే గొప్ప దైవజనుడు మాస్టర్ స్టబ్స్ గారు ఎప్పుడు ఒక మాట అంటారు. సో సేటన్ ని ఆయన ఏమంటాడంటే ద నెసెసరీ ఈవిల్ అంటాడు. ఒక్క సెకండ్ లో సాతాన్ని తీసుకు బంధించవచ్చు దేవుడు ఎప్పుడో, కానీ ఆయన ఉంచాడు, అనుమతించాడు. ఎందుకు? సంఘాన్ని రిఫైన్ చేయటానికి. దేవుడు ఎవరిని శోధించలేడు ఆయన. ఓకే, దేవుడు శోధింపబడడు. సో మనల్ని శోధించటానికి, మనల్ని రిఫైన్ చేయటానికి, మనం విశ్వాసంలో పరిపూర్ణులు అవటానికి కదా. సో సాతాన్ని, అవసరమైన ఒక ఈవిల్ ని ఆయన ఉంచాడు, అనుమతించాడు అనమాట. అయితే ఇప్పుడు అయిపోయింది, వాడి స్టోరీ క్లోజ్ అవుతుంది. సో ఈ యొక్క యాంటీ క్రైస్ట్ ని, తర్వాత అబద్ధ ప్రవక్తను, ఇంకా వాళ్ళే కాదు, ఇంకా చూస్తే ఎవరు? కడమ వారు, గుర్రం మీద కూర్చున్న వారిని నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధించబడ్డారు. ఎవరెవరు ఖడ్గం చేత వధించబడ్డారు? ముందు వచనంలో చూస్తే, భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. సో యేసుక్రీస్తు వారిని ఎదిరించిన వారు, ఓకే, అనేక మంది. అందుకే కీర్తన 2లో మనం చూస్తున్నాం, సింహాసనాసీనుడకు వాడు నవ్వుచున్నాడు. ఏలికలు కూడి యేసుప్రభు వారి మీద, సంఘం మీద వారు ఏం చేస్తున్నారంట? అనేక ప్లాన్లు వేస్తున్నారంట, ప్లాట్స్ అలుగుతున్నారంట, స్కీమ్స్ అగేన్స్ట్ చర్చ్, స్కీమ్స్ వేస్తా ఉన్నారు. ఈ యొక్క 2000 సంవత్సరాల నుంచి సంఘమును, యేసుక్రీస్తు వారి యొక్క నామమును, ఆయన వాక్యమును తీసివేద్దామని ఈ యొక్క అంత్యక్రీస్తు ఈ యొక్క రాజులతో కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సాతాను. అయితే హీ ఫెయిల్డ్ అనమాట. ఓకే, దేవుని రాజ్యమునకు, వెలుగు రాజ్యానికి, చీకటి రాజ్యానికి ఒక పోరాటం ఉంది. అర్థమవుతుందా? శత్రువు తన బలం అంతటితో వచ్చినప్పటికీ కూడా, ఎంత కటిక చీకటి వచ్చినా, ఒక చిన్న వెలుగు అక్కడ వెలిగితే చాలు, అంత కటిక చీకటి కూడా ఓడిపోవాల్సిందే. లైట్ ప్రివైల్స్ ఓవర్ ద డార్క్నెస్. ఎప్పుడు దేవుని రాజ్యం గెలుస్తూనే ఉంది ప్రియుల. దానికి మితి లేదు, దానికి అంతం లేదు. అయితే ఇక్కడ ఫైనల్ గా, అండ్ ద హోల్ ఈవిల్ విల్ బి జడ్జ్డ్. వాళ్ళందరినీ తీసుకెళ్లి ఎక్కడ పడేస్తున్నారంట? వారందరూ కూడా గంధకముతో మండు అగ్నిగుండంలో పడవేయబడుచున్నారు. సాతాను, ఓకే, క్రూర మృగం అంటే అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, తర్వాత మరి వాడి యొక్క అనుచరులు అందరూ కూడా ఫైనల్ గా పడవేయబడుతున్నారు. ఇది ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఇది ఎండ్ అన్నమాట. అందుకే ఇది మనం తెలుసుకోవడం సాతానికి ఇష్టం లేదు. ఇంకా డేంజర్ తెలుసా? 15వ వచనం చూడండి. ఇది తెలుసుకోవాల్సిన విషయం, చాలా ఇంపార్టెంట్. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. జీవ గ్రంథం అనేది ఒక గ్రంథం ఉంది. దానితో పాటు చాలా అదర్ బుక్స్ ఉన్నాయి, చాలా గ్రంథాలు ఉన్నాయి. గ్రంథాలు తెరవబడతాయి. నువ్వు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకి ఒక గ్రంథం ఉంటుంది. నువ్వు చేసే వ్యర్థమైన ప్రతి పని, ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, నీ క్రియలన్నీ ఒక గ్రంథంలో రాస్తాడు. దెర్ ఇస్ ఆల్సో ఎ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అని ఉంది మన మలాకి గ్రంథంలో. ఇద్దరు దైవ బిడ్డలు, దేవుని భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటూ ఉండగా, వారి యొక్క మాటలు, కాన్వర్సేషన్ అంతా ఒక పుస్తకంలో దేవుడు రాస్తాడంట. దెర్ ఆర్ సో మెనీ బుక్స్ నీ పేరు మీద. బుక్స్ అన్ని తెరవబడతాయి. అయితే ఒక పుస్తకం మొట్టమొదటి తెరవబడుతుంది, ఏంటంటే జీవ గ్రంథం. అందులో ఎవరి పేరైనా లేదనుకోండి, నీ పేరు అందులో ఎండ్లిస్ట్ కాకపోతే ఏమవుతుంది తెలుసా? వారందరూ ఏం చేస్తారంట? అగ్నిగుండంలో పడవేయబడదు. ఎవరెవరితో పాటు? సాతాను, మృగము, తర్వాత వాడికి అనుచరులు, వీళ్ళందరూ వారితో పాటు నీ పేరు గనక ఆ పుస్తకంలో లేకపోతే నువ్వు అందులో పడవేయబడతావు. యేసుక్రీస్తు వారి యొక్క ధవల సింహాసనము గురించి ప్రకటన చెప్తుంది. ఆయన తన తీర్పరిగా మరి ధవల సింహాసనం మీద కూర్చొని గొర్రెలను, మేకలను వేరుపరుస్తాడు.
ఓకే, గొర్రెలు ఎవరు? యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన విశ్వాసం ఉంచి ఆయన ప్రభువుగా అంగీకరించి తమ పాపములు కడగబడిన వారు, యేసు రక్తం చేత తమ వస్త్రమును ఉతుక్కున్న వారు గొర్రెలు. వారు కుడివైపున వస్తారు. యేసును అంగీకరించిన వారు వారందరూ కూడా ఎడం వైపు వెళ్ళిపోతారు పిల్ల. సో దిస్ ఈస్ ద సపరేషన్, దిస్ ఇస్ ద జడ్జిమెంట్ జరుగుతుంది. సో ఆ పుస్తకంలో నీ పేరు ఉందా? దట్ ఈస్ ద క్వశ్చన్. మీరు అనొచ్చు, ఎప్పుడో ఉందండి, నేను ఎప్పుడో రాయబడింది నా పేరు, 20 సంవత్సరాల క్రితమే నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా పేరు అందులో ఉంది అనేసి నువ్వు అనొచ్చు. కానీ స్కేరీ పాట ఏంటి తెలుసా? ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, ఆయన యేసుప్రభు వారు ఒక హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథము ఒక మాట నేను మీకు చూపిస్తాను. 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక. అయ్యో, చూసారా? జీవ గ్రంథంలో నుంచి నేను తుడిచిపెట్టక అంటే there is also a possibility that a person's name which had been enrolled or written can be removed or erased. తుడిచిపెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దేవుడు యేసుప్రభు వారు హీజ్ అ ట్రూత్, ఆయన ఫాల్స్ థ్రెట్స్ చేయడు. అది అర్థం చేసుకోవాలి. ఎవరి పేరైన ఒకవేళ ఆ జీవ గ్రంథం నుంచి తుడిచిపెట్టబడితే, జీవగ్రంథం ముందు నీ పేరు కనపడకపోతే నీవు కూడా అగ్నిగుండంలో పడవేయబడతావు. అదే 2వ మరణము, నిత్య నరకం. అది అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇట్స్ అ ట్రూత్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో చాలా అందుకే భయం కలిగి, వణుకు కలిగి, జాగ్రత్తగా మన రక్షణను కాపాడుకోవాలి. ఓకే, ఇంకా ఎవరెవరు పేర్లు ఎవరెవరు అక్కడ ఉండరో కూడా ఈరోజు నేను మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. యు కెనాట్ టేక్ ఫర్ గ్రాంటెడ్ ఆయన కృపని, ఆయన నామముని, రక్షణని మరి నువ్వేదో యథాలోపంగా తీసుకోవడానికి వీలు లేదు. అందుకే పౌలు రాస్తున్నాడు, భయముతో వణుకుతో ఈ యొక్క రక్షణను కొనసాగించుకోవాలి. పౌలు హీ వాజ్ ఇన్ మచ్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ గాడ్, ద గ్రేటెస్ట్ అపోస్టల్ ప్రాబబ్లీ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఏమంటున్నాడు తెలుసా? తను ఎంతో భయముతో, ఆ క్రీస్తు భయము నెరిగి తను ఇతరులను ప్రేరేపిస్తున్నాడంట. మీరు 2 కొరింథీ 5లో మనం చూస్తాం. క్రీస్తు భయముతో ఇతరులను అదే భయంతో పురుగొల్పుతున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. సో ఇంకా ఎవరెవరు ఇందులో ఉండరో బైబిల్లో చాలా క్లియర్గా రాయబడతాను. 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అది 2వ మరణము. క్లియర్ గా ఉంది, చాలా క్లియర్ గా ఉంది. పిరికివారైన, అవిశ్వాసులైన, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. మీరు అనొచ్చు, నేను ఎప్పుడు విగ్రహారాధన చేయలేదండి అనేసి. మొదటి యోహాను చివరి అధ్యాయం, చిన్న పిల్లారా విగ్రహంలో జోలు పోకుడి. ఏంటి విగ్రహం? కొలసి 3లో ధనాపేక్ష అనే విగ్రహారాధన. సో యేసు ప్రభు వారి యొక్క స్టాండర్డ్ చాలా ఉన్నతమైన పిల్లారు. ఓకే, ఆయన హీ సీస్ ఎట్ ద హార్ట్ లెవెల్, హృదయంలో నుంచి చూస్తాడు ఆయన. నేను ఎప్పుడు వ్యభిచరించలేదని నువ్వు అనొచ్చు, కానీ హృదయంలో ఎంత వ్యభిచారం ఉందో పరీక్ష చేసుకోవాలి. ఓకే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడే వాడు తన హృదయంలో వ్యభిచరించిన వాడని బైబిల్ సెలవిస్తుంది. హృదయంలో ఇతరులను ఆశిస్తే నువ్వు దొంగతనం చేసినట్లే. అర్థమవుతుందా? ఇక్కడ ఇంకా చూడండి, అబద్ధికులు, నేను ఎప్పుడు అబద్ధం ఆడలేడండి అనొచ్చు, కానీ వాట్ అబౌట్ యువర్ హిపోక్రిటికల్ లైఫ్? పైకి భక్తిగల మనం కనపడుతూ కదా, దేవుని శక్తిని ఆశ్రయించకుండా పైకి భక్తిలాగా కనపడుతూ నిజంగా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన స్థితి, అది అబద్ధం. అంటే అబద్ధం మాట్లాడటం గురించి కాదు పిల్లరా, మరి వేషధారణ గురించి. వేషధారణ అనేది ఒక లైఫ్ స్టైల్ అయిపోతుంది చాలా మందికి. పరిసయ్యులు అలా ఉంటారన్నమాట సాధారణంగా. పిరికివారు, ఎవరు పిరికివారు? యేసుక్రీస్తు నామమును ఒప్పుకోవడానికి నీకు ధైర్యం ఉందా? ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నాడు తిమోతి పత్రికలో, ఇఫ్ యు ఆర్ అన్ఫెయిత్ఫుల్, ఇట్స్ ఓకే, ఐ విల్ రిమైన్ ఫెయిత్ఫుల్, బట్ ఇఫ్ యూ డినై మీ బిఫోర్ ద పీపుల్, ఐ విల్ ఆల్సో డినై. నీవు యేసు ప్రభు బిడ్డగా నువ్వు ఒప్పుకోవడానికి నీకు ధైర్యం ఉందా? దెర్ ఇస్ నో సీక్రెట్ క్రిస్టియానిటీ. బైబుల్ అటువంటి పరిస్థితి ఏం లేదు. ఒక వెలుగు దాచుకొని ఉండదు. మంచం మీద, అదే కొంచెం కింద, మంచాల కింద పెట్టాం, అది దీపస్తంభం మీద పెడతాం. కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండదు, ఉండనేరదు. ఇఫ్ యు ఆర్ ద లైట్ యు విల్ బి సీన్, దట్స్ ఇట్. ఓకే, సీక్రెట్ క్రిస్టియానిటీ అనే కాన్సెప్ట్ లేదు.
అవసరమైనప్పుడు యేసుక్రీస్తుని నువ్వు ఒప్పుకొని తీరాలి. నలుగురు ఎదుట నువ్వు ఒప్పుకోకపోతే యేసు ప్రభు వారు కూడా రేపొద్దున నిన్ను ఒప్పుకొనడు. చాలా సీరియస్ మ్యాటర్ అది ప్రియులారా. సో అలాగ మనం చూడాలి. ఇంకా చూస్తే ప్రకటన గ్రంథము 22:15 కుక్కలు మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. ఎంత ఘోరమైన విషయం. ముందు ఎవరుంటారంట? దాని ముందు వచనం చూస్తే, జీవవృక్షములకు హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ పట్టణంలో నీకు ప్రవేశము. ఒక పట్టణం ఉంది, ఓకే, ఆ పట్టణంలో నీకు వీరికి ప్రవేశం లేదు, వీరు బయట ఉండవలసినట్టే. ఎంత ఘోరమైన విషయం. కుక్కలు అంటే అర్థం ఏంటి? జంతువుల గురించి మాట్లాడుతున్నాడా? నో. కుక్క ఏం చేస్తాడు? ప్రపంచంలో ఒకే ఒక జంతువు తన వాంతిని తినే జంతువు. ఇట్ విల్ రిటర్న్ టు ఇట్స్ వామిట్. మరి ప్రపంచంలో ఏ జంతువు చేయదంటే అట్లా. అంటే నువ్వు దేన్ని అసహించుకొని దేన్ని విడిచిపెట్టావో అదే పాపంలోనికి నువ్వు మరలా ప్రవేశం కలిగి ఉంది, దాన్ని తినడం మరలా. లోకమును మనం అసహించుకోవాలి అని బైబిల్ సెలవిస్తుంది. మరలా లోకంలో నువ్వు ఎలా పాలు పొందగలవు? ఈ లోక స్నేహము దేవునికి విరోధమని బైబిల్ సెలవిస్తుంది. శరీరానుసారమైన మనస్సు అది దేవునికి విరోధమైనదని రోమపత్రిక 8 రాయబడతాను. సో శరీర సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన విషయాలు నువ్వు అసహించుకోవాలి. యూ కెనాట్ పార్టేక్, అందులో నువ్వు మరలా పార్టిసిపేట్ చేయకూడదు. ఒకవేళ మరలా తిరిగితే పాపంలోకి పడిపోతే వారిని బైబిల్ సెలవిస్తుంది కుక్కలు అని పదం మాట్లాడుతుంది. వారికి ప్రవేశం లేదు. ఓకే, అపవిత్ర జంతువు అనమాట. తర్వాత ఇంకా ఇందులో చూస్తే మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, నరహంతకులు. నేను ఎప్పుడు ఎవరిని మర్డర్ చేయలేదని నేను అనొచ్చు. నీ సహోదరుడిని చూసి కోపపడితే చాలు బైబిల్ సెలవిస్తుంది నువ్వు నరహంతకుడివే. నీ మాట ద్వారా, నీ మాటలో జీవం ఉంది, మరణం ఉంది. చాలా మంది కత్తితో చంపరు, తమ మాటలతో కట్ చేసి పడేస్తారు. తమ మాటలతో ఇతరులను పొడిచి పడేస్తారు, తమ బిహేవియర్తో. యూఆర్ ఆల్ మర్డరర్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఐ టెల్ యూ, ఈ స్టాండర్డ్ లో కనుక నువ్వు మెజర్ చేస్తే, దేవుడు కొలిస్తే నువ్వు ఇందులో ఉండగలవా? చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడుతుంది. యూ కెనాట్ టేక్ దిస్ సాల్వేషన్ సో లైట్. హెబ్రీ పత్రికలో అదే రాస్తున్నాడు. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఐ టెల్ యూ, జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టే లేకపోతే తప్పిపోయే అవిశ్వాసం గల దుష్ట హృదయం ఉందేమో జాగ్రత్తగా చూసుకోవాలి దినాల్లో. సో దేవుని యందు విశ్వాసం, ఆయన కదలకుండా స్థిరంగా ఆయన పట్టుకొని ఆయన ఒప్పుకునే విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇంకా ఏం జరుగుతుంది తెలుసా? 21వ అధ్యాయం, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి. 21వ వచనం, మొదటి ఆకాశము, 21వ అధ్యాయం 1వ వచనం, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయాను. అయ్యో, మొదటి భూమి అంతా పోతే ఆ భూమి మీద నీ ప్రాపర్టీస్ ఏమైపోతున్నాయి? నీ బిల్డింగ్స్, నీ ఇల్లు, నీ ఆస్తులు పాస్తులు కదా, బ్యాంక్ అకౌంట్స్, ఇవన్నీ ఏమైపోయినాయి? చాప చుట్టినట్టుగా చుట్టి ఇసిరి వేస్తాడంట దేవుడు. గొర్రెపిల్ల ఉగ్ర దినమున బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా, ఆకాశము భూమి పారిపోతాయంట, అసలు భయపడిపోతాయంట, గజగజగజలాడతాయంట. గొప్ప గొప్ప ధనవంతులు, ధనికులు, గనులు వీళ్ళందరూ తమ తమ విగ్రహములను ఏం చేస్తారు తెలుసా? మనం యెషయా గ్రంథంలో చూస్తాం, గబ్బిలాలకు ఎలుకలకు పడేస్తారంట. అప్పుడు వారు సిగ్గుపడతారంట, అవి వారు రక్షించలేదు. ఓకే, ఆ యొక్క ఉగ్రత దినమున దాన్ని తప్పించుకోవటానికి వీళ్ళు కొండల మీద అవి మా మీద పడండి దాక్కోవాలని ప్రయత్నం చేస్తారంట. వీళ్ళు చనిపోదాం అనుకుంటారంట, కానీ మరణం వీరి నుంచి పారిపోద్దని బైబిల్ సెలవిస్తుంది. ఐ టెల్ యూ దట్ డే ఇస్ టెరబుల్. నేను మొన్న మా సిస్టర్స్తో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అన్నయ్య, పాత నిబంధనలో యెహోవా దేవుడే నాకు మంచి కనపడుతాడంటే నేను అన్నాను, అమ్మా ఈయన సంగతి నీకు తెలియదు, ఈయన ఒక తీర్పరిగా, ఈయన జడ్జి లాగా నీకు అర్థమైతే యేసుప్రభు వారి ఈ గొర్రెపిల్ల ఉగ్రత ముందు నువ్వు నిలబడలేవు అని చెప్పాను. నిజంగా తలుచుకుంటే భయం వేస్తుంది. ఓకే, ప్రకటన గ్రంథం చాలా సీరియస్ బుక్ అది. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎవ్రీ సింగిల్ లెటర్ ఈస్ డిస్క్రైబింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు చూడండి. ప్రకటన మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన స్వరం ఎలా ఉంది, ఆయన పాదములు ఎలా ఉన్నాయి, ఆయన కనులు ఎలా ఉన్నాయి, ఆయన అగ్ని గోళాల్లాగా ఉన్నాయంట. ఆయన మాట్లాడుతుంటే ఆయన ప్రత్యక్షత చూచి ఈ యొక్క జాన్ ద డిసైపుల్, యేసుక్రీస్తు వారికి అతి క్లోజ్ గా ఉన్న వ్యక్తి, ఆయన గుండెల మీద ఆనుకొని నిద్రపోయే మరి యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను ఆ యొక్క ప్రత్యక్షత చూచి, యేసును చూచి
చచ్చిన వాని వలె పడి ఉన్నాడంట. బ్రతలేతానికి చచ్చిపోయాడు అనమాట. యేసుని అలాగ నువ్వు ఎప్పుడన్నా మనము ప్రత్యక్షత కలిగి ఉన్నామా? యేసు యొక్క ఘనత, మహిమ, ఆయన గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మనం అర్థం చేసుకోవాలి పిల్లలు. గడగడలాడతాం మనం. ఓకే, యూ కెనాట్ టేక్ దిస్ సాల్వేషన్, దిస్ జీసస్ సో లైట్. ఈరోజు చూస్తే తినుట, త్రాగుట, ఇంకా ప్రభు వస్తాడులే, తీసుకెళ్తాడు, నేను వెళ్తానులే, యు ఆర్ టేకింగ్ దిస్ సో లైట్లీ. ఐ టెల్ యూ, ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఇరుకైన మార్గం ఇది. ఆయన ఏ సంఘం కోసం వస్తున్నాడు? ఏ మచ్చ, డాగు, ముడత, కలంకము లేని సంఘం కోసం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన ఓకే, ఆయన తన నీతిని బట్టి, తన పరిశుద్ధతను బట్టి, న్యాయం బట్టి తీర్పు తీరిస్తే, ఇప్పటికిప్పుడు నిన్ను తన తాసులేసి తూకం వేస్తే నువ్వు తేల్తావా? నా యొక్క స్వనీతి గురించి నేను మాట్లాడట్లేదు. యేసుక్రీస్తునందు నీ విశ్వాసము, నీ యొక్క నీతి క్రియలు అలా ఉన్నాయా? విశ్వాస సంబంధమైన క్రియల గురించి నేను మాట్లాడుతున్నాను. బుద్ధి లేని కన్యకల వల్ల చాలాసార్లు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సిద్ధపాటు లేకుండా మనం ఉంటాం. వస్తాడులే ప్రభు, ఎవరి కోసం తీసుకెళ్తాడులే అన్న ధోరణిలో ఉంటాం మనం. నో, ఐ టెల్ యూ. సో యూ మస్ట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అందుకే ఈ గ్రంథాలని మనం చాలా జాగ్రత్తగా మనం చదవాలి, నేర్చుకోవాలి ఏం జరగబోతుందో. ఓకే, ఆయన దాసులు ఏం చేస్తారో తెలుసా? 22వ అధ్యాయంలో ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందరు, ఆయన నామము వారి నొసలేందుండును. ఆహా, ఎంత అద్భుతమైన మాట! యుగ యుగాలు నేను నా దేవుడిని చూస్తూ ఉంటాను. యుగ యుగాలను నా దేవుడిని నేను సేవిస్తూ ఉంటాను. నా దేవుని యొక్క సన్నిధిలో నేను ఉంటాను. ఎక్కడో దూరంగా ఆవరణంలో ఉండడం కాదు, నేను ప్రభు సన్నిధిలో, నేను నా ప్రభువుని నేను హత్తుకోవాలి, ఆయన పాదముల మీద పడాలి. యేసుని అంతగా నువ్వు ప్రేమిస్తున్నావా? ఈజ్ ఇట్ సో ఎక్సైటింగ్ టు నో దట్ డే, ప్రభు రాకడి గురించి కదా? ఎంత అద్భుతం! ఆయన దాసులు అలా ఉంటారంట. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం వస్తుందండి 21వ అధ్యాయంలో. ఇంకా అంటాడు, పరిశుద్ధ నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకం నుంచి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అది సిద్ధపడిన వధువు సంఘము. ఓకే, అది ఎంతో పరిశుద్ధమైన సంఘము. బబులోను అలా ఉండదు పిల్లలు. బబులోను వేశ్యగా ఉంటుంది. ఫాల్స్ చర్చ్ కాదు అది. ఓకే, ఇది ట్రూ చర్చ్. యెరూషలేము చిన్న మంద అంటున్నాడు దేవుడు. నా చిన్న మంద భయపడకము. యెరూషలేము చిన్న పట్టణం, పరిశుద్ధమైన పట్టణం, పరిశుద్ధత చేత అలంకరించబడిన పట్టణము. అది ఆ యొక్క ప్రభువును, ఆ ఎస్తేరు ఎలా ఉందంటే, ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక మంది ఉన్నారంట అక్కడ, కానీ ఆ యొక్క రాజు యొక్క హృదయము ఎస్తేరు మీద మరి నిలిచింది. ఎస్తేరుని అతను ప్రేమించాడు. రాజు యొక్క కనికరము ఎస్తేరు మీద ఉంది. కారణం ఏంటి తెలుసా? ఎస్తేరు పరిశుద్ధమైన కన్యకగా మనం చూస్తా ఉన్నాము. ఇంకా ముందుకెళ్తే, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడైండును, వారికి తోడైండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. ఎంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అనేది హెవెన్ అనేది. ఎంత అద్భుతమైన విషయాలు ఇవన్నీ. ప్రభు యొక్క నివాసము వారితో కూడా ఉండను. నువ్వు ప్రభువుని చూస్తావు, తాకుతావు, ప్రభు యొక్క సన్నిధిలో ఉంటావు. ఆయన నీ తండ్రిగా ఉంటాడు, నీ దేవుడిగా ఉంటాడు, నువ్వు ఆయన ప్రజలుగా ఉంటావు. అక్కడ నీ ప్రతి బాష్ప బిందువుని తుడుస్తాడు. బై ద వే, కన్నీటి బిందువులు ఎందుకు వస్తాయి అక్కడ? ఎందుకు వస్తాయి చెప్పండి? ఎందుకు వస్తాయి చెప్పనా? ఆయన ప్రేమను, ఆయన మంచితనాన్ని నువ్వు చూస్తావు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, మంచితనము, ఆయన మహిమ మనం ఇంకా అర్థం చేసుకోలేదు. నా ముచ్చుకు నాకు అనిపిస్తుంది, నాట్ ఈవెన్ ఒక ఓషన్ లో ఒక డ్రాప్ కూడా మనం అర్థం చేసుకోలేదు అని నాకు అనిపిస్తుంది. ఓకే, అగస్టిన్ ఒక గొప్ప దైవజనుడు, అతనికి చాలా ప్రత్యక్షత ఉందంట బైబిల్లో. ఓకే, చాలా నాలెడ్జ్ ఉందంట. హీఈస్ వన్ ఆఫ్ ద, ఏమంటాము, పౌలు తర్వాత అంత గొప్ప దైవ ప్రత్యక్షతలు కలిగిన వ్యక్తిగా అతన్ని పరిగణిస్తారంట. అయితే ఆయన చనిపోయినప్పుడు, చనిపోయే ముందు మరణశయ్య మీద ఉన్నాడంట. ఒక నిమిషం అతను చనిపోయాడు, కళ్ళు మూసాడంట. చనిపోయిన తర్వాత మరలా తెరిచాడంట, కళ్ళు తెరిచాడంట. అతను తన పక్కన వారితో అన్నాడంట, ఐ సా ద లార్డ్, నేను ప్రభువుని చూచాను, ఆయన మహిమ ఎదుట, ఆయన ప్రేమ, ఆయన మంచితనం నేను ఒక్క నిమిషమే నేను చూశాను. దాని ఎదుట నేను ఏదైతే నా ఇన్ని సంవత్సరాలు నేను నేర్చుకున్నానో, నా కలిగిన ఈ ప్రత్యక్షతలు అన్నీ కూడా కేవలం ఒక గడ్డి పూచతో పోల్చాడు తను. అర్థమవుతుందా?
ఎందుకు కళ్ళము నీళ్ళు వస్తాయి అంటే ప్రభు ప్రేమను, ఆయన ఘనతను, ఆయన మహిమను, ఆయన గాయాలు నువ్వు చూసావా నీ కొరకు? ప్రభు నా కోసం నువ్వు ఇంత ప్రేమ చూపావా? నేను నిన్ను ఇంత నెగ్లెక్ట్ చేశానా? ఐ టెల్ యూ విల్ రిగ్రెట్ దట్. అందుకే ఈరోజు సమయం ఉంది అనగానే మన ప్రభు కొరకు, మన తండ్రి కొరకు నువ్వు ఎలా జీవించగలవు అలా జీవించడం మనం నేర్చుకోవాలి. ఒక్క సెకండ్ కూడా వృధా చేసుకోకూడదు. ఇది చాలా విలువైన సమయం, విలువైన దేహం. ఇది ప్రభు దేహం. ఇది ప్రభు నాకు ఇచ్చినవన్నీ ప్రభువి కదా. యేసు ప్రభు అంటారు, తండ్రి నీవన్నీ నావి, నావన్నీ నీవి అంటాడు. మనకిచ్చినవన్నీ ప్రభువు కదా. మన దగ్గర ఉన్నవన్నీ ప్రభువుకి, మరి ఆయనకే మనకి చెల్లాలి కదా. సో అలాగ మనం జీవించాలి ఈరోజు. ఓకే, ఆయన రాకడి వరకు కూడా ఓకే ఆయన దాసులు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఉంటారంట. అందుకే ప్రకటన గ్రంథం అంత ప్రాముఖ్యమైన అంశం కదా. చాలా మందికి ప్రకటన గ్రంథము చాలా జిజ్ఞాస ఉంటుంది. ఎందుకంటే అంత్యక్రీస్తు ఎవరు, ఎక్కడి నుంచి వస్తాడు, 666 అంటే ఏంటి, సూచనలు, క్రూర మృగం అంటే ఏంటి, అంటే ఇవన్నీ కూడా సూచనలు ప్రాయంగా దేవుడు చెప్పాడు. క్లియర్ కట్ గా దేవుడు మనకి స్పష్టంగా చెప్పలేదు ఇక్కడ. ఓకే, ఎట్లా ఒక షాడో లాగా ఉంది, చూచాయిగా మాత్రమే. మరి ఎందుకు దేవుడు ఇలా చెప్పాడు? మీరు 1వ అధ్యాయము ప్రకటన గ్రంథం చూస్తే 2వ వచనంలోన సూచించెను అన్న పదం ఉంటుంది కదా. చూచినంత మట్టుకు సాక్ష్యం. మొదటి వచనంలో చివరి భాగంలో ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను, సూచన ప్రాయంగా తెలియజేశాడు. సిగ్నిఫైడ్ అనే పదం వాడతారు ఇంగ్లీష్ లో. అంటే దిస్ ఆల్ సింబలిజం. బైబిల్లో ఈ ప్రకటన గ్రంథం ఎస్పెషల్లీ దేర్ ఆర్ సో మెనీ సింబల్స్ ఉంటాయి. ఓకే, దీపస్తంభాలు, తర్వాత బంగారు పాత్ర, క్రూర మృగము, ఘట సర్పము, తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎన్నెన్నో సూచనలు ఉన్నాయి. గుర్రాలు కదా, గుర్రాలతో రావటం, మరి పాత్రలు, అనేక పాత్రలు. సో ఎందుకు దేవుడు సూచన ప్రాయంగా చెప్పాడు? అందుకే చాలా మందికి ఆ సూచన ఏంటి, ఈ సూచన ఏంటి, 666 అంటే ఏంటి, పీపుల్ ఆర్ సో క్యూరియస్. జిజ్ఞాస ఉంటుంది అనమాట ప్రకటన చదివేటప్పుడు. చార్ట్స్ ప్రిపేర్ చేసుకోవడం. ఓకే, నాలెడ్జ్ ఓరియంటెడ్ గా దీన్ని ఎప్పుడు నువ్వు చూడకూడదు. ఇట్ ఈస్ నాట్ గివెన్ టు గివ్ యూ ఎ నాలెడ్జ్. ఓకే, నాలెడ్జ్ నింపుకోవడానికి, మన జిజ్ఞాసను సాటిస్ఫై చేసుకోవడానికి, క్యూరియాసిటీని, మన నాలెడ్జ్ కోసం మనకున్న ఆసక్తిని సాటిస్ఫై చేసుకోవడం దేవుడు ఇవ్వలేదు. దీన్ని దేనికి ఇచ్చాడో దానికి ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు గమనిస్తే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయానికి ఒకసారి వద్దాం. చివరి అధ్యాయంలో 22వ అధ్యాయము 18-19 చదవండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి. ఈ ప్రవచన వాక్యములు, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపినేడలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఏదైనాను కలపకూడదు, తీసివేయకూడదు. ఏదైనా ఒక చిన్నది తేడా చెప్పినా, ఇలా ఇది అలాగే చెప్పినా ఏమైందంటే చాలా కాన్సిక్వెన్స్ చాలా సివియర్ గా ఉంది. ఆ తెగుళ్ళు వస్తాయి, ఆ శాపాలు వస్తాయి అంటుంది. అందుకే ప్రకటన గ్రంథంలో డీల్ చేసేటప్పుడు చాలా వణుకుతో, భయముతో జాగ్రత్తగా చెప్పాలి, జాగ్రత్తగా వినాలి కూడా. ఓకే, మరి ఏ పుస్తకానికి, ఏ గ్రంథానికి లేని విశిష్టత, ప్రాముఖ్యత, అలాగే ఆశీర్వాదాలు కూడా ఈ గ్రంథానికే ఇచ్చాడు. కారణం ఏంటంటే సమయం సమీపిస్తుంది కనుక. ఇది మన డెస్టినీని మనకి డిఫైన్ చేస్తుంది కనుక, డెస్టినీ చూపిస్తుంది కనుక, నిన్ను సిద్ధపరుస్తుంది కనుక. This is such an important book. It prepares you. Okay, your destiny. నీ డెస్టినీని ఇది ప్రిపేర్ చేస్తుంది. అందుకే యూ మస్ట్ టేక్ దీస్ వర్డ్స్, దీస్ మెసేజెస్ వెరీ సీరియస్లీ. అర్థమవుతుందా? ఏమంటున్నాడు? ఈ ప్రవచనము అంటున్నాడు. ఈ యొక్క పుస్తకము, ఈ గ్రంథంలో ఉన్నది ప్రతిదీ కూడా ఇట్ ఈస్ ద ప్రొఫెసీ. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇదేదో ఏమంటాము సూచనలు కదా, లేకపోతే ఏదో భవిష్యత్తు గురించి చెప్తుంది కదా. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ యూ షుడ్ నాట్ రీడ్ దిస్ బుక్. మిగిలిన అన్ని పుస్తకాల వల్లే ఇది కూడా దేవుని యొక్క వాక్యము. ఇది కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాయబడిన వాక్యము. మీరు ఒకసారి తిమోతి పత్రిక తీయండి, 2 తిమోతి 3:16 చదువుదాం.
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఎవ్రీ సింగిల్ వర్డ్ ఆఫ్ ద బైబుల్, ప్రకటన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అక్షరము కూడా దైవావేశము చేత, ఇది ప్రవచనము, దేవుని యొక్క వాక్కు అని నమ్మాలి. ప్రకటన మొత్తం కూడా ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు ఇవ్వబడింది చదవండి ఇప్పుడు. ఉపదేశించుటకును, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమైనది. సో ఇన్ ద సేమ్ వే మిగతా పుస్తకాలు ఎలాగా మనకి హెల్ప్ చేస్తాయో, ప్రకటన కూడా నిన్ను ఏం చేస్తుంది? ఉపదేశిస్తుంది, నిన్ను ఖండిస్తుంది, నిన్ను సరిచేస్తుంది, రైచియస్నెస్ లోనికి నీకు నేర్పిస్తుంది. ఇట్ మేక్స్ యూ పర్ఫెక్ట్, నిన్ను పరిపూర్ణతలోకి తీసుకెళ్తుంది, మారు మనసులోకి తీసుకెళ్తుంది. అలాగా చదవాలి దీన్ని. ఓకే, అర్థమవుతుందా? ఏదో ఈరోజు కూడా ప్రకటన గ్రంథం ధ్యానాలు అనగా చాలా మంది ఆసక్తి చూపుతారు. దేనికోసము? ప్రభు ఎప్పుడు వస్తాడు, అంత్యక్రీస్తు ఎవరో తెలుసుకోవడానికి, లేకపోతే ఆ గుర్రాలు ఏంటి తెలుసుకోవడానికి, కరువులు ఎప్పుడు వస్తే తెలుసుకోవడానికి. ఇట్స్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, నాలెడ్జ్ కోసం కాదు. అందుకోసం కాదు బైబిల్ చదవాల్సింది, ఎస్పెషల్లీ ప్రకటన చదవాల్సింది. టు గెట్ కరెక్టెడ్, టు రిసీవ్ ద రిబ్యూక్, నీతి యందు స్థాపించబడటానికి, ఓవర్కమింగ్ లైఫ్ కోసం. ఎస్పెషల్లీ ప్రకటన గ్రంథం అనగానే మనకు గుర్తొచ్చిందంటే ఓవర్కమింగ్ లైఫ్. ఈ ప్రకటన గ్రంథంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి ఆశీర్వాదము, ప్రతి వాగ్దానం ఎవరికి ఇవ్వబడింది తెలుసా? ఓవర్కమర్స్ కి మాత్రమే. జయించిన వానికి నేను నా సింహాసనం మీద కూర్చుని పెడతాను, జయించిన వానికి కిరీటం పెడతాను, జయించిన వానికి తెల్ల రాతనిస్తాను, జయించిన వానికి మరుగైన మన్నాను తినిపిస్తాను. ఎన్నెన్ని జయించిన వారికి, అన్ని జయించిన వారికి. సో ఈ పుస్తకం ప్రాముఖ్యంగా నీకు ఎందుకు అవసరం అంటే, నువ్వు జయ జీవితం జీవించటానికి. అర్థమవుతుందా? నిన్న మనం చూసాం కదా, ప్రభు రాకడ వచ్చినప్పుడు 1 యోహాను 3లో చూస్తా ఉన్నాం, 2-3 వచనాలు. మనం ఆయన వచ్చినట్లుగా అలానే ఉంటాం మనము. అయితే ఈ నిరీక్షణ కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఎలా ఉన్నాడో మనము అలాగా ఉండటానికి మనల్ని మనం పవిత్రపరచుకుంటాము అని రాయబడింది. సో ప్రభు రాకడ వస్తుంది, ఆయన వస్తున్నాడు, నిరీక్షణ నీకు ఉందా? నిరీక్షణ నీకు ఉంటే నువ్వేం చేస్తావు? నిన్ను సిద్ధపరచుకుంటావు, నిన్ను పరిశుద్ధపరచుకుంటూ ఉంటావు. అందుకే మనము 1 కొరింథీ 16:22 కూడా మనం చూసాం. ఎవడైనా యేసును ప్రేమించకపోతే వాడు శాపగ్రస్తుడు. ఇమ్మీడియట్గా ఏముంది తెలుసా? ప్రభు అయిన యేసు రమ్ము. నువ్వు ప్రభువును ప్రేమిస్తున్నావు అంటే గుర్తేంటి? యు విల్ బి వెయిటింగ్ ఫర్ ద లార్డ్స్ కమింగ్. పెళ్లి కుమార్తె పెళ్లి దినము కొరకు, పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎదురు చూడట్లేదంటే షీఈ్ ఎ హార్లెట్, తను ఒక వేశ్యగా, వ్యభిచారిగా ఉందని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి కోసం నువ్వు అంతగా ఎదురు చూడాలి ప్రియులారా. అర్థమవుతుందా? అంతగా మనం ఎదురు చూడాలి, అంతగా మనం నీతిలో స్థాపించబడడం కోసం, ఆయన బిడ్డలుగా జయించువారుగా ఉండడం కోసం మనం తీర్మానం చేసుకోవాలి ఈరోజు. ఇంకా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదములు ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి. 10 చివరి భాగం చదివి చాలా. యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము అని నాతో చెప్పాను. ప్రవచన సారము, ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్యం. ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ ఏంటో తెలుసా? ఈజ్ ద టెస్టిమోనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ధర్మశాస్త్రం, దేవుని వాక్యం అంతా కూడా దాని యొక్క స్పిరిట్ ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క సారం ఏంటి అంటే అది యేసుక్రీస్తు వారి యొక్క జీవము. దట్ ఈస్ ద టెస్టిమోనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే బైబిల్లో ప్రతి అక్షరము కూడా ఎవరిని చెప్తుంది, ఎవరిని సూచిస్తుంది? యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. అలాగే ప్రకటన గ్రంథం అంతా కూడా ద సెంట్రల్ థీమ్, ద సెంట్రాలిటీ, ఓకే, లేకపోతే ఉద్దేశం ఏంటి అంటే ఇట్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. సో యేసును చూడాలి, యేసు మహిమను నేను కనుగొనాలి. ఆయన ఒక తీర్పరిగా ఉన్నాడు, సింహాసనాసీనుడిగా ఉన్నాడు, ఘనత మహిమ ప్రభావంలోకి ఆయన అర్హుడిగా ఉన్నాడు కదా. రవికోటి తేజుడు ఆయన, 1000 ఏళ్ళు ఆయన పరిపాలించబోతున్నాడు. సాతాన్ని తన బ్రత్ చేత చంపేస్తాడు. ద సుప్రమసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద ఆల్ఫా అండ్ ఒమేగా, నిన్న నేడు రేపు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు ఆయన. అంటే ఏంటి అర్థం? ఆల్ నోయింగ్, ఆల్ పవర్ఫుల్, ఆల్ మైటీ జీసస్. సో బైబుల్ కదా ఏంటి? ఇట్స్ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్.
ఇఫ్ క్రైస్ట్ ఈస్ నాట్ యువర్ గోల్, ఓకే, యేసును చూడాలి, యేసుని మహిమపరచాలి, యేసును చేరాలి, యేసుని నేను ప్రేమించాలి అన్న స్పిరిట్ నీకు లేకపోతే, ఐ టెల్ యూ ఆర్ నాట్ రెడీ ఫర్ దిస్ బుక్. యు ఆర్ నాట్ రెడీ ఫర్ ద కమింగ్. యూ విల్ బి లెఫ్ట్ బిహైండ్. ఐ టెల్ యూ షూర్. యేసు ప్రభు ఆయన ప్రేమించే వారి కోసం ఆయన వస్తున్నాడండి. ఇప్పుడు నేను, ఒక వ్యక్తి ఉన్నాడు, తను కాబోయే పెళ్లి చేసుకునే ఒక స్త్రీ ఇతను ప్రేమించట్లేదు, ఇతని పట్ల ఆసక్తి లేదు అని ఇతనికి తెలిస్తే ఇతను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? తనని పెళ్లికి ముందుకు వెళ్తాడా? ఇతనికి ఆసక్తి ఉంటుందా? నో. యు మస్ట్ లవ్ యువర్ లార్డ్ జీసస్. యేసును మనం ప్రేమించాలి. అందుకే మనం చూస్తాం, నేర్చుకుంటాం, నువ్వు నీ తొలి ప్రేమను నువ్వు వదిలేసావు నా కోసం అంటాడు. అన్ని క్రియలను చేస్తున్నావు, బట్ యూ హ్యావ్ లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్ అంటాడు. సో జీసస్ ఈజ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద రెవల్యూషన్. నువ్వు వింటున్నావు అంటే కారణం ఏంటంటే, ఏమై ఉండాలి అంటే యేసును తెలుసుకోవటానికి, యేసును చూడటానికి, యేసు మహిమపరచటానికి, యేసుతో నువ్వు ఎల్లప్పుడూ ఉండాలి అనే వాంఛతో నేను ఎత్తబడాలి, మొదటి పునరుద్ధానంలో ఉండాలి, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను విడిచిపెట్టకూడదు, నేను నా నిత్య నరకాన్ని నేను వెళ్ళకూడదు, నేను పరిశుద్ధపరచుకోవాలి అన్న ఉద్దేశంతోనే నువ్వు ప్రకటన గ్రంథం చదవాలి. లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం ఇది నీకు. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ద స్పిరిట్ ఆఫ్ ప్రొఫెసీ ఈజ్ ద టెస్టిమనీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని అర్థం చేసుకోవాలి. ఇంకా మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఒకసారి చూద్దాం. హెబ్రీ 10:37-39 వరకు ఒకసారి చూద్దాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. I tell you, these are the days many people will shrink back. The days are not going to be easy. అపాయకరమైన చెడ్డ దినాల్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. దినములే చెడ్డవి, మనుషులు చెడ్డవి మన బైబిల్ చెప్పట్ల. దినములే చెడ్డ దినాలు, వికెడ్ డేస్ లోకి వెళ్తున్నాం. ద ఈవిల్ ఏజ్ లోనికి మనం ప్రవేశిస్తున్నాం. భూమి మీదకి చీకటి కమ్ముతున్నది, కట్టిక చీకటి కమ్ముతున్నది. వికెడ్నెస్ పెరిగిపోయే దినాలు, సెల్ఫిష్నెస్ పెరిగిపోయే దినాలు, హ్యూమన్ క్యారెక్టర్ డిక్లైన్ అయిపోతున్న దినాలు. ఒకసారి 2వ తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. 2వ తిమోతి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అపాయకరమైన కాలములు. ఓకే, ఎందుకు అపాయకరమైన కాలాలు అంటే చదవండి. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా చూడండి, పైకి భక్తి గల వారుగా కనపడుతుంది. టాకింగ్ అబౌట్ ద చర్చ్. సంఘంలో ఇలాంటి పరిస్థితులు కనపడతాయి మనకి. పైకి భక్తి గల వారుగా కనపడుతూ దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. అట్టి వారి నుండి నీవు విముఖుడవై టర్న్ అవే ఫ్రమ్ దెమ్, లీవ్ దెమ్ అసైడ్. అటువంటి వారితో నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దని బైబిల్ సెలవిస్తాను. ఎంత భయంకరంగా ఉందా మాట. లవర్స్ ఆఫ్ ద సెల్ఫ్, లవర్స్ ఆఫ్ మనీ, లవర్స్ ఆఫ్ ద ప్లెజర్. ఓకే, దే లవ్ దీస్ 3 థింగ్స్ మోర్ దాన్ దే లవ్ గాడ్. యేసు కంటే కూడా వారిని వారు ఎక్కువ ప్రేమించుకుంటారు. యేసు కంటే కూడా డబ్బును ఎక్కువ ప్రేమిస్తారు. యేసు కంటే కూడా వారి యొక్క సుఖాన్ని ఎక్కువ ప్రేమించుకుంటారు. క్రీస్తు లాస్ట్ అన్నమాట ఆప్షన్, వాళ్ళకి లాస్ట్ థింగ్ వాళ్ళకి. సో అటువంటి దినాల్లో మనం ఉన్నాము. సో ఈ దినాల్లో ఇంకా ఏమంటున్నాడు, అంత్యదినాల్లో అంటే కాలం సమీపిస్తుంది కనుక నువ్వు వెనుక తీయవద్దు. నువ్వు నిజంగా ఈ దినాల్లో విశ్వాసమును కాపాడుకోవటము, ప్రభు కోసము ఆ ప్రేమ కలిగి ఉండటం, ఆ జీల్ కలిగి ఉండటం చాలా కష్టమవుతున్న దినాల్లో నువ్వు వెనుక తీయవద్దు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. విశ్వాసం అంటే ఏంటి పిల్లరా? నిరీక్షించబడు దాని యొక్క నిజస్వరూపము. ఏంటి కాంటెక్స్ట్ అక్కడ? మీరు 10 చివరి భాగము 11 మొదటి వచనాన్ని మీరు చూస్తే కాంటెక్స్ట్ ఏంటి అంటే, దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఎ సిటీ. అబ్రహాము ఒక పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు. మోషే విశ్వాసమును బట్టి క్రీస్తు యొక్క నిందల్ని చూస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ లుకింగ్ ఫర్ ఎ ప్రామిస్డ్ ల్యాండ్, ప్రామిస్డ్ సిటీ.
ఒక దేనికి దేవుడే నిర్మాణకుడు, శిల్పిగా నిర్మాణకుడుగా ఉన్నాడో ఆ పట్టణం కోసం మీరు అందరు ఎదురు చూస్తున్నారు. మనందరి నిరీక్షణ కూడా ఏంటి? విశ్వాసం. అంటే మీరు బహుశా చాలాసార్లు మీరు విశ్వసించండి ఉద్యోగం వస్తుంది, విశ్వాసం పెట్టండి స్వస్థత వస్తుంది. యు మే బి టాట్ టు బిలీవ్ ఇన్ గాడ్ ఫర్ ద మెటీరియల్ థింగ్స్. అఫ్ కోర్స్ గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. నీ ప్రతి అవసరత తీర్చును ప్రామిస్డ్. ఎప్పుడు? నువ్వు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికినప్పుడు. నిత్యమైన కదలని రాజ్యం కోసం నువ్వు పాటుపడాలి. ఫస్ట్ స్టెప్ అది నీది. చాలా మంది దేవుని మొదటి స్థానంలో పెట్టకుండా దేవుని రెండో స్థానంలో పెట్టి వారి యొక్క కంఫర్ట్స్, వారి యొక్క డిజైర్స్, వారి యొక్క ప్రయారిటీస్ పెట్టుకొని దేవుడు మాకు ఏమి చేయలేదంటారు. యూ హ్యావ్ మిస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్. మొదట ఆయన స్థానం నువ్వు పెడితే ఆయన ఎందుకు నీకు కావాల్సిన ఇవ్వడు? 100% ఇస్తారు. దేవుని వాక్యం ఫెయిల్ కాదు. ఐ టెల్ యూ, I see God, men of God, many people who really had put God in their life first and God provided everything. దేవుని మొదటగా పెట్టిన వారి జీవితంలో దేవుని వాక్యం ఫెయిల్ కాదు. మోరోవర్ మనం ఏం చేస్తామంటే దేవుని నిందిస్తూ ఉంటాము. ఓకే, ఏంటి విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షణ దేనికోసము? ఒక నిశ్చలమైన కదలని ప్రభు యొక్క రాజ్యం కోసము. ఇదే మనం 2000 సంవత్సరాల సంఘం ప్రార్థన చేస్తాం. తండ్రి నీ రాజ్యము భూమి మీదకి వచ్చును గాక. ఏంటి మన ప్రార్థన ఏమో నీ రాజ్యం రావాలని ప్రార్థన చేస్తాము, పరలోక ప్రార్థన అనేసి. మన బ్రతుకులు, మన జీవితాలలో చాలా సార్లు ఈ లోక సంబంధమైనగా, భూ సంబంధమైనవిగా, వారి కడుపే వారి దేవుడు అన్నట్లుగా మనం చేస్తూ ఉంటాం. మీరు క్రీస్తును నిజంగా చనిపోయి తిరిగి లేపబడితే పైనున్న వాటిని వెతకండి అని బైబిల్ సెలవిస్తుంది. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికితే ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఉన్నారా? 100% ఆయన ప్రొవైడ్ చేస్తాడు. బికాస్ హీఈస్ యువర్ ఫాదర్. నువ్వు అడుగక మునిపే నీ అక్కర్లన్నీ ఆయనకి తెలుసు. ఆదాము అడుగక మునిపే ఆదాముకి అన్ని ఇవ్వలేదా దేవుడు? ఏమేమి ఇచ్చాడు? 6 దినాల్లో సమస్తమును ప్రొవైడ్ చేయలేదు. ఫుడ్ ఇవ్వలేదా? ఉద్యోగం ఇవ్వలేదా? ఇచ్చాడు ఉద్యోగం. కల్టివేట్ దిస్ ల్యాండ్ అని చెప్పాడు. ఏతేను వనం ఇల్లు ఇవ్వలేదా? భార్యని ఇవ్వలేదా అడగకుండానే? ఇస్సాకు అడగకుండానే అబ్రహాము ఇస్సాకుని గుర్తించి తన పెళ్ళీడు వచ్చిందని కుమార్తెని వెతికి తీసుకురాలేదా? ఎలియాజర్ తీసుకురాలి. ఎలియాజర్ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు కదా. నీ ప్రతి అవసరత దేవుడు నీకు ఇస్తాడు, తీరుస్తాడు. షూర్, 100%. కానీ మనమైతే మన విశ్వాసము, మన నిరీక్షణ ఆయన రాజ్యం కోసమే ఉండాలి. ప్రభు రాకడ కోసం ఉండాలి. మీరు కనుక స్క్రిప్చర్, ప్రతి స్క్రిప్చర్ మీరు పాత నిబంధన కానీ నూతన నిబంధన కానీ మీరు కేర్ఫుల్గా మీరు కళ్ళు ఓపెన్ అయితే మనకి నీకేం కనపడుతుంది చెప్పనా? క్రీస్తు మహిమతో రావటం గురించి మాత్రమే రాయబడుతుంది. ఆయన రాజ్యం గురించి మాత్రమే బైబిల్ మాట్లాడుతుంది. మనము దాన్ని ఈ ప్రస్తుతం ఉన్న కాంటెంపరీ లేకపోతే ఈ లోక సంబంధమైన అవసరాల కోసం అప్లై చేస్తుంటాం. ఇది యువర్ అప్లికేషన్, అది. ఇట్ ఈస్ నాట్ గాడ్స్ అప్లికేషన్. నువ్వు దేవుని వాక్యాన్ని నీ పర్సనల్ నీడ్స్కి అప్లై చేస్తూ వచ్చావు. యాక్చువల్ దేవుని వాక్యం దీనికోసం కాదు మనం అప్లై చేయాల్సింది. నీ ఫెయిత్ వీటి కోసం కానే కాదు. నీ ఫెయిత్ ఆయన రాజ్యం కోసము. మరి వాట్ అబౌట్ ద ఫిజికల్ నీడ్స్ బ్రదర్ అని మీరు అనొచ్చు. దే ఆర్ already given, brother, in the name of Jesus. If you seek God's kingdom, they are already provided. They are promised. దేవుడు నమ్మదగిన వాడది. నేను మీ ముందు ఒక సాక్షి, నా పర్సనల్ టెస్టిమనీ నేను చెప్పగలను. నేను ప్రభుని సేవిస్తున్నాను మోర్ దాన్ 10 years నుంచి ఏమో, 2008 నుంచి. ఏ రోజు కూడా దేవుడు మమ్మల్ని సిగ్గుపరచలేదు నా సహోదరుడు. మేము అడుగక మునిపే మా ప్రతి అక్కరాన్ని తీరుస్తున్నాడు. మేము ఆయన్ని సేవిస్తూ ఉండగా ఏ రోజు ఎవరిని నోరు తెరిచి మాకు ఇది అవసరం ఉందని మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా పరలోకపు తండ్రికి నేను అడుగక మునిపే నా అక్కర్లని ఆయనకి తెలుసు. ఆయన వాగ్దానం చేయబడింది మత్తయి సువార్త 6:8 ప్రకారం. అందుకే మనం ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. ప్రభు రాకడిని మనము మన హృదయం తొందరపడాలి, ఎదురు చూడాలి. మీరు 1 పేతురు 1:4-7 చూడండి ఒకసారి. 1 పేతురు నేను చదువుతాను చూడండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము. ఏ స్వాస్థ్యము? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన మన స్వాస్థ్యం మనకు కలుగునట్లు. ఈ లోక సంబంధమైన విషయాల గురించి కాదు. నాట్ అబౌట్ మెటీరియల్ థింగ్స్. హీస్ టాకింగ్ అబౌట్ ద ఇటర్నల్ థింగ్స్, ద థింగ్స్ దట్ హ్యావ్ ద ఇటర్నల్ వాల్యూ, సంథింగ్ దట్ కెన్ నాట్ బి పెరిష్డ్. అర్థమవుతుందా? సంథింగ్ గ్లోరియస్ థింగ్స్ అన్నమాట. ఏంటి అది? ఏంటో తెలుసా? ప్రభు రాకడ సమయంలో నువ్వు ఆయన సన్నిధిలో ఉండటము, యుగ యుగాలు ప్రభువుని కలుసుకొని ఉండటం, అదే మన స్వాస్థ్యము.
అది నిత్యమైన స్వాస్థ్యం ప్రియుల. ప్రభు రేపొద్దున నన్ను చూచినప్పుడు నా మంచి కుమారుడా, బల నమ్మకమైన నా దాసుడా అనే ఒక్క మాట చాలు మన జీవితానికి. ఎల్లప్పుడూ ఆయన ముఖ దర్శనం చేసే పరిస్థితి చాలు. అది అక్షయమైనది, నిజమైన స్వాస్థ్యము, అది పరలోక రాజ్యం. ఇంకా చూడండి 5వ వచనంలో, కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. చూడండి, ఏంటి రక్షణ? కడవరి కాలమందు బయలుపరచబడు రక్షణ అంటున్నాడు. ప్రభు రాకడప్పుడు నువ్వు ఎత్తబడటం, ప్రభు రాకడప్పుడు ఆ యొక్క రాజ్యంలో, నిత్య రాజ్యంలో నువ్వు ఉండటము, being the part of, to be the part of the eternal kingdom of God. అది రక్షణ అంటే. రోమపత్రిక అంటున్నాడు, ఇంత ముందు కంటే కూడా రక్షణ మరి సమీపంగా ఉంది అంటున్నాడు, నువ్వు నమ్మినప్పటికంటే కూడా. అంటే రాకడ అతి సమీపంగా ఉంది. ఈ రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా చూడండి ఏమంటున్నాడు, సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు ఆనందించుతున్నారు, కానీ అవసరమును బట్టి ప్రస్తుతం కొద్ది కాలం మీరు శోధనల చేత మీకు దుఃఖం కలుగుచున్నది. నశించు సువర్ణము అగ్ని చేత పరిశుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనత కలుగుట కారణమగును. గమనించారా? ఈ లోకంలో నువ్వు వెళ్తున్న శ్రమలన్నిటికల కారణం ఏంటి? గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ ఫర్ దాట్ డే. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు వెళ్తున్న శ్రమ, శోధన, దుఃఖము, వేదన ఇవన్నీ ఎందుకంటే నిన్ను పరీక్షించి, ప్రభు రాకడ త్వరలో ఉంది కనుక నువ్వు పరిపూర్ణమైన విశ్వాసిగా నిన్ను మార్చి రేపొద్దున నీకు దేవుడు చప్పట్లు కొట్టడానికి పిల్లారా, అందరూ ఎదుట ఇదిగో నా బిడ్డ నా కొరకు నిలబడింది, నన్ను మహిమపరిచిన, తన శ్రమలో, తన శోధనలో నన్ను తిట్టుకోలేదు, నన్ను ఏమంటాం నొచ్చుకోలేదు, కంప్లైంట్ చేయలేదు, నన్ను ప్రేమించింది. అంతకంటే నీకేం గొప్ప మహిమ ఉంది చెప్పండి? అన్ని మేలుగా ఉన్నప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తే ఎవరేం చేస్తారు? అది శ్రమలో, వేదనలో, దుఃఖంలో నువ్వు ప్రభువుని ఆనందిస్తే అది ఆయనకు మహిమను తెస్తుంది. సాతానికి అక్కడ సిగ్గు కలుగుతుంది, అవమానం కలుగుతుంది. యోబుతో దేవుడు ఛాలెంజ్ చేసింది అదే. నా సేవకుడైన యోబుని చూసావా? ఆ యోబు నన్ను దూషించు అని చెప్పాడు. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ గాడ్ హ్యాడ్ ఇన్ జోబ్. దేవునికి అటువంటి కాన్ఫిడెన్స్ మన మీద ఉందా ఈరోజు? అలా సిద్ధపరుస్తున్నాడు దేవుడు మనం. సో ఇదంతా దేనికోసము? ఆయన రాకడ కొరకు అని అర్థమవుతుంది మనం. ఇంకా చూస్తే రెండో పేతురు 3వ అధ్యాయానికి వద్దాం. 3వ వచనం నుంచి చూస్తే, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయనను పితరులు నిద్రించిన మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్లే ఉంది కదా అని చెప్తారు అని మీరు తెలుసుకోండి. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియో నీళ్ళలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినదని వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. చాలా స్కేరీగా ఉంది మాట. ఏ వాక్యం చేత దేవుడు సృష్టించాడో, ఏ నీళ్ళ నుంచి భూమిని తీశాడో, అదే నీళ్ళ చేత దేవుడు ఏం చేశాడు? జలప్రలయం తెప్పించాడు కదా. అది తెలియదా నీకు? గుర్తు చేస్తాడు దేవుడు. వాళ్ళు మర్చిపోతారు దీన్ని. అలా చేసిన దేవుడు ఈ రోజు కూడా ఈ భూమి ఏ వాక్యం చేత భూమి ఆకాశంలో సృష్టించబడ్డాయో ఇవంట అదే వాక్యం చేత భద్రపరిచాడంట. దేనికి భద్రపరిచాడు? రీజన్ చూడండి కేర్ఫుల్ గా. తీర్పు కోసము. ఈ భూమిని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పులో నువ్వు ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఆ తీర్పు సమయంలో నిన్ను దేవుడు తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎత్తబడాలి, నువ్వు రక్షించబడాలి. ఇది ఉగ్రత కొరకు, అగ్ని కొరకు భూమి భద్రం చేయబడి ఉంది. ఆ అగ్ని గోళంగా భూమి మారిపోతుంది. భూమి మీద భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఒక తెగులు రాబోతుంది, బైబిల్ సెలవిస్తుంది. అది ఏదో నాకు తెలియదు, కానీ భూమి మీద 4వ భాగం చనిపోతుందంట.
ఎవరు ఏం చేయలేరు, ఎవ్వరు దాన్ని ఆపలేరు. అందరి యొక్క గర్వమును అనుస్తాడు దేవుడు. ఎందుకు 1/4 మాత్రమే దేవుడు నాశనం చేసి 3/4 భాగాన్ని ఉంచాడు అంటే టు టీచ్ దెమ్ ఎ లెసన్. దీన్ని చూచైనా వారు బుద్ధి తెచ్చుకుంటారని. కళ్ళ ముందు జనాలు నశించిపోతున్నారు, చచ్చిపోతున్నారు. డబ్బు వారిని రక్షించట్లేదు, వారి పదవులు రక్షించట్లేదు, వారికి ఉన్న కార్లు బంగ్లాలు ఏవి వారు రక్షించలేకపోతున్నాయి. రక్షించిపోతున్న రోజులు శవాలు దెబ్బలుగా మారిపోతున్నాయి. వారిని చూచి బ్రతికి ఉన్నవాడు సిగ్గు తెచ్చుకుంటాడని, దేవుని భయం కలిగి దీన ప్రార్థనలు చేస్తాడు అనే ఉద్దేశంతో దేవుడు వారిని అనుమతించాడు. నీకు తెలుసా ఈ భూమి అగ్ని కొరకు సిద్ధపరచబడి ఉందని? వెరీ సూన్ గాడ్స్ జడ్జ్మెంట్ ఈస్ గోయింగ్ టు బి సీన్ ఆన్ దిస్ ఎర్త్. చాలా కఠినమైన తీర్పులు రాబోతున్నాయి. బైబిల్లో రాయబడ్డ ఈ విషయాలన్నీ కూడా. సో ఇంకా కిందకు మనం వస్తే ప్రియులారా, ఒక సంగతి మర్చిపోవద్దు. ఏంటి ఆ సంగతి? ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములే వలె ఉన్నది అంటే అర్థం ఏంటి? నాకు ఎట్లా అర్థమైంది చెప్పనా? ఒక దినం గడవగానే అరే నేను 1000 సంవత్సరాలు వెయిట్ చేశాను, ఇంక నేను వెయిట్ చేయను, వచ్చేస్తాను అనుకోవచ్చు ఆయన. అర్థమవుతుంది? 1000 సంవత్సరాలు ఒక దినము, అలాగే ఒక దినము ఆయనకి 1000 సంవత్సరాలు కూడా. ఒక దినం మనకు ఒక దినం అయింది అనుకోండి, దేవుడు అరే నేను 1000 సంవత్సరాలు వెయిట్ చేశానేమో, ఇక నేను ఎక్కువ ఆలస్యం చేయను, ఇంకా ఆలస్యం చేసేవాడు నేను ఇంకా ఆలస్యం చేయను అనుకొని త్వరగా ఆయన రావచ్చు. అందుకే జాగ్రత్త. ఇంకా ఆలస్యం చేస్తాడులే దేవుడు అనుకుంటావేమో, చెప్పలేం. ఆయన ఎప్పుడైనా నువ్వు ఊహించని గడియలో ఆయన రావచ్చు. అయితే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? రీజన్ రాయబడింది. ఎవడు నశించడం ఆయనకి ఇష్టం లేక. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇశ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఇది రీజన్. ఆయన కనికరం అది. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే రాకూడదని లేదా ఆలస్యం చేయాలని కాదు, ఆయన ప్రేమ అర్థమవుతుంది, ఆయన హార్ట్ అర్థమవుతుంది మనకి. ఇప్పుడు ఆయన వస్తే నువ్వు ఎత్తబడతావా? సిద్ధంగా ఉన్నావా? ప్రభు అయిన యేసు రమ్ము నువ్వు అడగలుగుతున్నావు, ఆ ధైర్యం ఉందా మనకి? ఆయన ఫేస్ చేసే హార్ట్ మనకు ఉందా ఈరోజు? ఆయన రాకపోవడం బట్టి నువ్వు సిద్ధపడాలి. ఈ రోజైనా కృతజ్ఞత కలిగి గడగడలాడుతూ ఆయన పాదం మీద సాగిలు పడాలి. ఈ వాక్యం వింటున్న నువ్వు ఎవరైనా సరే, దేవుడు అందరికీ దేవుడే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన సమస్త భూజనులను ఆయన తీర్పులోనికి తీసుకురాబోతున్నాడు. ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించి తీరాలి. ఓకే, ఆయన విశ్వాసం ఉంచాలి, నువ్వు భద్రపరచబడాలి. ఇంకా కిందకు వస్తే పిల్లరా, ఎట్లా ఇవన్నీ కూడా నశించిపోతాయి, ఇవన్నీ కూడా లయమైపోనని, ఆకాశంలో రవులుకొని లయమైపోనని, పంచభూతములు మహావెండంతో కరిగిపోనట్టు. 12వ వచనం చూడండి, 3వ అధ్యాయం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుట, దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలను. ఎందుకు ఎంత జాగ్రత్త చెప్తుంది బైబిల్? ఆ రాకడలో నువ్వు ఎలా ఉండాలంట? కనిపెట్టాలంట. రాకడ కొరకు నువ్వు కనిపెడుతున్నావా? ఎదురు చూస్తున్నావు ప్రతిరోజు కూడా? 2000 సంవత్సరాల క్రితమే మరి పౌలు అంటున్నాడు, ప్రభు రాకడ సమీపంగా ఉంది. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్ ద టైమ్. ఎందుకు రిజాయిస్? మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ఎందుకు ఊరిని హైరాణ పడతారు, గొడవ పడతారు? ప్రభు రాకడ సమీపంలో ఉంటే. తెస్సలోనికీ పత్రికలో పౌలు ఏమంటాడు? ప్రభు వచ్చినప్పుడు బ్రతికి ఉన్న మనము ముందు ఎత్తబడము కానీ క్రీస్తునందు మృతులు లేపబడతారు అంటున్నాడు. అంటే పౌలు ప్రభు రాకడ సమయంలో ఎత్తబడే సంఘంలో తను తాను ఊహించుకుంటున్నాడు. హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ టు బి రాప్చర్డ్, టు బి టేకెన్ అవే. ఈరోజు నిన్ను నువ్వు అలా ఊహించుకోగలుగుతున్నావా? దేవుడు వస్తే ఇప్పుడు వస్తాడు అన్న అభిప్రాయం మనం కలిగి ఉన్నామా? అయితే అపేక్షించాలి, ఓకే, కనిపెట్టాలి. దాన్ని ఆశతో అపేక్షించడం అంటే కింద చూడండి ఏమనుందో, త్వరపెట్టొచ్చు. యు మస్ట్ హెజన్. ఓకే, ఆయన రాకడ నువ్వు తొందర పెట్టవచ్చు. తెలుసా, నువ్వు బ్రతిమలాడొచ్చు, ప్రభువా నువ్వు రా అని అనగలుగుతావా? మనం ఎదురు చూస్తున్నామా? ఒకవేళ ఒకటే కారణము, ప్రభువా కొంచెం డిలే అయితే బాగుండదు, ఎందుకు అనుకోవాలంటే నా వారు ఇంకా రక్షించబడలేదయ్యా, అయ్యా వారి రక్షణలోకి రావాలయ్యా అని వారి కోసము నువ్వు ఆగాలి తప్ప, లేకపోతే నువ్వు సిద్ధంగా ఉండాలి ప్రియుల. ఓకే, ఎంత భక్తితోనూ జాగ్రత్త గల వారై ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం, వాటి యందు నీతి నివసించును. 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక
శాంతము గల వారై ఆయన దృష్టికి నిష్కలంకులను గాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడుడి. దిస్ ఈస్ ద వే హౌ యూ మస్ట్ ప్రిపేర్ అవర్ సెల్స్. ఓకే, భూమి ప్రభు యొక్క దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశగా ఎదురు చూస్తుంది. భూమి ఎదురు చూస్తున్నప్పుడు విమోచన కొరకు మనం ఇంకెంత ఎదురు చూడాలి? భూమిని చూసైనా మనము మరి నేర్చుకోవాలి అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ప్రభు రాకడ ఎందుకు దీన్ని చదివి ఎందుకు మనం దీన్ని సిద్ధపడాలంటే, మొదటి అధ్యాయానికి వస్తే ప్రకటన గ్రంథంలో రెండు మాటలు రాయబడ్డాయి అక్కడ. త్వరలో సంభవింపనై ఉన్నవి ఈ విషయాలన్నీ కూడా. దే ఆర్ ఆల్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, సమయము సమీపించినది కనుక. ఈ దినాలన్నీ విషయాలన్నీ కూడా జరగటానికి ఇంకెక్కువ కాలము సమయం లేదు. చాలా సూచక్రియలు జరుగుతున్నాయి. ప్రభు చెప్పాడు స్పష్టంగా, మొదటి గ్రేటెస్ట్ సైన్ ఏంటి అంటే అంజూరపు చెట్టు చిగురించటము. అంజూరపు చెట్టు చిగురించింది 70 ఏళ్ల క్రితం. యెరూషలేము ఏర్పడింది. ఆ దినము తర్వాత ప్రభు ద్వారముననే సమీపమునే ఉన్నాడు అని మీరు తెలుసుకోండి అంటున్నాడు. ఆ సూచన తరువాత అంతవరకు అనలేదు. కానీ ఎప్పుడైతే అంజూరపు చెట్టు చిగురించింది, ఇజ్రాయెల్ ఫామ్ అయిందో, ఏమని చెప్తుంది బైబిల్లో? ఒక్క వచనం చదువుతారు లేకపోతే? అంజూరపు చెట్టుది మత్తయి సువార్త 24:32 చూడండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి. ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకునుడి. చాలా స్పష్టంగా హెచ్చరిక చేస్తుంది బైబిల్. అంతకు ముందు అంత క్విక్ని అంత త్వరగా సూచనలు మనకు కనపడలేదు. కానీ అంజూరపు చెట్టు చిగురించిన తర్వాత మాత్రము మీరు గమనిస్తే చాలా చాలా విషయాలు జరుగుతూ వచ్చాయి. అనేక యుద్ధముల సమాచారం కదా, భూకంపములు. ఈ శతాబ్దములోనే మరి మనకి యుద్ధాలు కానీ భూకంపాలు కానీ జరిగాయి. ఈ 2000 సంవత్సరాల్లో ఎప్పుడు జరగని యుద్ధాలు, ఎప్పుడు జరగని భూకంపాలు, సునామీలు, సూచనలు, సముద్ర ఘోష, మరి కరువులు, కాటంకములు, ఇవన్నీ కూడా ఈ శతాబ్దంలోనే జరుగుతూ వచ్చాయి. అందులో అనుమానం లేదు. నిన్నటికి నిన్న మనం చూస్తే మరి జపాన్లో మరి 6 ఉందంట, రిక్టర్ స్కేల్ మీద భూకంపం వచ్చిందంట. ఏం సూచిస్తుంది? ఇవన్నీ కూడా ఆయన రాకడని సూచించట్లేదా ప్రియులారా? మనం జాగ్రత్త పడవద్దా? 6 దినములు దేవుడు పనిచేస్తాడు. 7వ దినమున ఆయన విశ్రాంతిలోకి తీసుకుంటాడు. ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తాడు. ఈ భూమిలో దేవుడు 6 దినాల నుంచి పనిచేస్తూనే ఉన్నాడు. 6000 సంవత్సరాల నుంచి దేవుడు పనిచేస్తున్నాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్ర. ఇప్పుడు 7వ దినంలోనికి ప్రభు వెళ్తున్నాడు. అంటే ఏంటి అర్థము? దేవుడు తన శాశ్వతమైన విశ్రాంతిలో ప్రవేశించబోతున్నాడు. వీఆర్ ఆల్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు దట్ ద ఇటర్నల్ రెస్ట్ లోనికి మనం వెళ్ళబోతున్నాము. ప్రభు రాకడ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఈరోజు ఈ యొక్క గ్రంథాన్ని మనము ఒక ఏమంటాము బర్డ్ వ్యూలో పైనుంచి కేర్ఫుల్ గమనిస్తే జరుగుతున్న ఈవెంట్స్ అన్ని కూడా ఓకే, ఇది క్రీస్తు యొక్క విజయం కింద మనం ఆ విజయంలో పాలు పొందేవారంగా, ఆ మొదటి పునరుద్ధానంలో నేను ఉండాలి, రాకడలో నేను ఉండాలి, విజయాన్ని పరిపాలించాలి, తర్వాత సాతాను యొక్క అంతమును చూచి మనం సంతోషించాలి, దేవుని యొక్క విజయాన్ని చూసి మనం సంతోషించాలి. వి మస్ట్ సెలబ్రేట్ జీసస్ క్రైస్ట్. మనం ఒక గొప్ప విజయోత్సవంతో చాలా రెస్ట్ లో ధైర్యంగా మనము ఈ దినాన్ని మనం ఫేస్ చేయాలి, విశ్వాసంతో ఫేస్ చేయాలి. ఇట్స్ అ టైమ్ ఫర్ ది ప్రిపరేషన్. హల్లెలూయా. ప్రైజ్ లో మనం ఈ రోజుతో మనం ఇక్కడ ఆపుదాము. వి విల్ కంటిన్యూ టుమారో. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మాకు సహాయం దయచేయండి ఆయన. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక అని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. మరి మా కనులు తెరవండి నాయన. యేసుక్రీస్తుని మేము చూడాలి నాయన. ఈ రాకడ దినాల్లో ఉన్నాం, సిద్ధపరచండి. మీరు మహిమ పొందుకోనండి. యేసు నామములో తండ్రి, ఆమేన్.